అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్నటి రోజు జరిగినటువంటి అగాత్యాన్ని సుబ్బనాయుడు అనే ఒక సిఐ, ఒక అధికారి అయి ఉండి, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారి అయి ఉండి, మహిళల్ని కాపాడే భద్రత చేసే డిపార్ట్మెంట్లో ఉండి మహిళ మీదే దౌర్జన్యానికి పాల్పడితే ఈ ప్రజా పరిపాలన ఎక్కడికి వెళ్ళిపోతుందో మీరే ఆలోచన చేయాలి. ప్రజలు ఈరోజు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఈరోజు మహిళల పట్ల ఎక్కడ చూసినా చిన్న పిల్లల మీద అత్యాచారాలు, అగాత్యాలు, ముసలోళ్ళ మీద అత్యాచారాలు, అగాత్యాలు, మళ్ళీ మహిళల మీద అత్యాచారాలు, అగాత్యాలు ఎక్కడ పోయినా కూడా ఏడాది దాటుతున్నా కూడా ఈ కూటమి ప్రభుత్వము డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందే కానీ ఎక్కడ ప్రజల మీద పరిపాలన చేయడం లేదు. ఈరోజు ఒక మాజీ మంత్రి విడుదల రజనీ గారినే అంత దౌర్జన్యంగా ఆయన చేయి పట్టుకొని లాగి బయటికి ఇగ్గాలని ఏ రాజ్యాంగంలో రాసింది? ఆమె కూడా ఏమడిగింది? సార్ సిఐ గారు దేనికోసం అని అర్థిస్తూ ఉంది. ఎందుకంటే ఆయనకి గౌరవం ఇస్తుంది, సిఐ గారు అని గౌరవం ఇస్తుంది. కానీ నువ్వు ఎక్కువ మాట్లాడితే నీ మీద కూడా కేసు చేస్తానా అని చెప్పేసి ఒక ఏకవచనంగా ఈరోజు మాజీ మంత్రిని మాట్లాడడం జరిగింది. కాబట్టి ఆయన పోలీసు విధుల్లో నుంచి తక్షణమే తొలగించాలి సుబ్బనాయుడు గారిని. ఈరోజు ఈయన ఎవరి మెప్పు కోసమో ఆయన అలా ప్రవర్తిస్తున్నాడో తెలియదు. ఈరోజు పాకిస్తాన్ వాళ్ళు భారతదేశం మీద పడి మన దౌర్జన్యంగా ఈరోజు ఎంతో మంది కుటుంబాలను నాశనం చేస్తున్నారు, ఎంతో మందిని చంపేస్తున్నారు, అన్యాయంగా 30 కుటుంబాలను నాశనం చేస్తున్నారు. ఈ రోషం ఏముంది కదా, ఈ మన ఆంధ్ర రాష్ట్ర మహిళల మీద కాదు, సిఐ సుబ్బనాయుడు గారికి చెప్తున్నాను మీ ద్వారా, ఈరోజు అక్కడికి పోండి. మీకు ఇంత రోషము, ఆక్రోషము, రోషం ఉంటే మీరు అక్కడ చూపించండి, పాకిస్తాన్ వాళ్ళ మీద చూపించండి, ఈ మన ఆంధ్ర రాష్ట్ర మహిళల మీద కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.